మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బిగ్ బ్రేకింగ్ అందుతోంది. యాక్చువల్లీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో భూభారతి 2025 అంటే మొన్ననే భూభారతికి సంబంధించి కొత్తగా అంటే ధరణికి రిప్లేసింగ్గా భూభారతి తీసుకొచ్చిండ్రు. సో ఇది ఎట్లా ఉంటుంది, ఏమేమి ఉంటుంది, దీంట్లో భాగంగా అవగాహన కల్పించడానికి చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉన్నారు మంత్రులందరూ కూడా. సో అందులో భాగంగానే ఇవాళ నాగర్ కర్నూలుకి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అట్లాగే ఎంపీ మల్లు రవి అండ్ సంపత్ కుమార్ వీళ్ళు ముగ్గురు కూడా హెలికాప్టర్లో నాగర్ కర్నూలుకి బయలుదేరడం అయితే జరిగింది. అయితే నాగర్ కర్నూలులో వీళ్ళు ల్యాండ్ కావాల్సినటువంటి హెలికాప్టర్ అది కలెక్టరేట్ ప్రాంగణంలో హెలిప్యాడ్ని ఏర్పాటు చేసి హెలిప్యాడ్ దాంట్లో ల్యాండింగ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా కలకలం అయితే క్రియేట్ అయింది. అక్కడ ల్యాండ్ చేసే అంటే హెలికాప్టర్ని ల్యాండ్ చేయాలంటే సిగ్నల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ పైలట్కి సిగ్నల్ ఇవ్వాలి అని అంటే బుల్లెట్ని పైనకి ఇట్లా ఫైర్ చేసిండ్రు. సో ఆ స్పార్క్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆ చుట్టుపక్కల మొత్తగా అంటే గడ్డి అంతా కూడా పిచ్చి మొక్కలు గడ్డి అంతా మొలిచి ఉంది. అట్లాగే అవంతా ఎండాకాలం కాబట్టి అవి ఎండిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు వీళ్ళు స్పార్క్ చేసినటువంటి ఈ గన్ ఏదైతే స్పార్క్ వెళ్ళి ఎండిపోయిన గడ్డి మీద పడ్డప్పుడు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జస్ట్ వాళ్ళు ల్యాండ్ అవుతున్నటువంటి సందర్భంలోనే చాలా దగ్గరగానే ఈ మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా భయాందోళన పడినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడికి అందరికి కూడా వెల్కమ్ చేయడానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెల్కమ్ చేయడానికి అట్లాగే ఆ బృందాన్ని వెల్కమ్ చేయడానికి అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు అక్కడికి చేరుకున్నటువంటి టైంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఒక్కసారిగా వీళ్ళు ల్యాండ్ కాకంటే ముందే తొందరగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డికి అంటుకున్నటువంటి మంటల్ని చల్లార్చే ప్రయత్నం అయితే జరిగింది. కొద్దిసేపు గందరగోళమైనటువంటి పరిస్థితి అలాగే టెన్షన్ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే జస్ట్ ఇంకా ల్యాండ్ అవుతుంది, ఒక 1-2 మినిట్స్లోనే ల్యాండ్ అవుతున్న టైంలోనే ఈ ఇన్సిడెంట్ జరగడంతో ఒక్కసారిగా భయాందోళన గురైన పరిస్థితి కనిపించింది. అంటే కూతవేటు దూరంలోనే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్కి అట్లాగే ఈ గడ్డు వాము ఎక్కడైతే తగలబడుతుందో ఆ ప్లేస్కి చాలా దగ్గరగా ఉండడంతో ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. కానీ బై గాడ్స్ గ్రేస్ అనుకోవచ్చు, లేదంటే ఒక రకంగా గండమే తప్పింది అనుకోవచ్చు. సో ఈ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నటువంటి మంత్రుల బృందం అనుకోండి, లేదంటే కాంగ్రెస్కి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన నేతలు ప్రయాణిస్తున్నటువంటి ఈ హెలికాప్టర్ అయితే సేఫ్గా ల్యాండ్ అయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు భయపడిపోయారు. అట్లాగే ఈ బృందం బయటకు దిగిన తర్వాత కానీ అక్కడ ఏం జరిగిందో ఏంటి అనేది తెలియనటువంటి సిచ్యువేషన్. కానీ ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అండ్ ఇంకోటి ఏంటంటే భద్రతకు సంబంధించిన ఇష్యూస్ కూడా. మరి వీళ్ళు రెగ్యులర్గా మంత్రులు కావచ్చు చాలా ప్లేసెస్కి ఇట్లాగే వెళ్తూ ఉన్నారు. హెలికాప్టర్స్ని ఎక్కువగా మంత్రులు వాడుతున్నటువంటి సందర్భంలో టైం సేవ్ అవుతుంది అని హెలికాప్టర్స్ని వాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు చాలా చోట్ల ల్యాండ్ అయ్యే ప్లేసెస్ని ఎట్లున్నాయి ఏంటి అనేది పూర్తిగా ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించబోతున్నారు. మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే తను వెళ్ళినటువంటి సభ కావచ్చు, ఆ తర్వాత ఎంపీలు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మల్లు రవి ఎంపీ మల్లు రవి అట్లాగే సంపత్ కుమార్ వీళ్ళు ముగ్గురు కూడా ఇన్సిడెంట్ మీద మరి ఏం చెప్తారు, ఎట్లా స్పందిస్తారు అనేది కూడా చూడాల్సిందే. బట్ ఒక్కసారిగా అధికారికంగా వెళ్ళినటువంటి కార్యక్రమాల్లో ఈ హెలికాప్టర్కి చాలా దగ్గరగా మంటలు అంటుకోవడం ఆ గడ్డి వాముకి, ఆ తర్వాత ఏమీ కాలేదు బై గాడ్స్ గ్రేస్ వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు.